మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు సినిమాలను నిలబెట్టిన రాజమౌళి తన నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ సినిమాలే అన్నట్టుగా పెట్టుకున్నాడు. RRR తర్వాత మహేష్తో చేసిన సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి సినిమా అప్పీల్ ఒక రేంజ్లో ఉండబోతుందని టాక్. ఇక మహేష్ని ఇప్పటివరకు చేసిన 28 సినిమాలు ఒక లెక్క అయితే చేయబోయే సినిమా మరో లెక్క అనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ మేకోవర్ సినిమాపై భారీ హైప్ తెస్తుండగా సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటూ ఫ్యూజులు ఎగిరేలా చేస్తున్నారు. రాజమౌళి మహేష్ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే జస్ట్ గోల్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అనగానే సినిమా గురించి నేషనల్ వైడ్గా హంగామా చేశారు. సౌత్లోనే కాదు, రాజమౌళి మహేష్ చేసే సినిమా గురించి నేషనల్ వైడ్గా కూడా భారీ చర్చలు చేస్తున్నారు. అయితే మహేష్ రాజమౌళి సినిమాలు గోల్డ్ అనే టైటిల్ కన్ఫామ్ అయితే మాత్రం ఈ కాంబోకి పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ మార్చి గోల్డ్ స్టార్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో మహేష్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. RRR తర్వాత చరణ్కి గ్లోబల్ స్టార్, ఎన్టీఆర్కు మ్యాన్ ఆఫ్ మాసెస్ అయ్యే ఏ ట్యాగ్ ఇచ్చారో రాజమౌళి సినిమా తర్వాత మహేష్కి కూడా సూపర్ స్టార్ అన్నది మార్చి గోల్డ్ స్టార్ అని పెట్టేస్తారేమో చూడాలి. ఈ సినిమా గురించి స్పెషల్ అప్డేట్ మహేష్ బర్త్డే రోజు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇప్పటివరకు ఏ సినిమాకు చేయని హోంవర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయలేదు. అంతేకాదు కేవలం తెలుగు సినిమాలతోనే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ టైం జక్కన్నతో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలకు కేంద్రంగా మారుతుందో చూడాలి. ముఖ్యంగా మహేష్ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి క్రేజీ కాంబినేషన్స్ బయట వినిపిస్తున్నాయి. అవేంటనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.